శాంతి. ఈరోజు మురళి డేట్ 20/12/2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీ శ్రేష్ట నడవడికల ద్వారా సేవ చేయాలి. శ్రీమతానుసారంగా బుద్ధిని రిఫైన్గా చేసుకోవాలి. మాతలను గౌరవించాలి. ఈరోజు ప్రశ్న, ఏ కర్తవ్యం ఒక్క బాబాదే అయినది, ఏ మనుషులది కాదు? జవాబు, పూర్తి విశ్వంలో శాంతిని స్థాపించటమే తండ్రి కర్తవ్యం. మనుషులు భలే ఎన్ని సమావేశాలు మొదలైనవి చేసినా శాంతి స్థాపన జరగజాలదు. శాంతి సాగర్లైన తండ్రి పిల్లల ద్వారా పవిత్రతా ప్రతిజ్ఞ చేయించినప్పుడే శాంతి స్థాపన జరుగుతుంది. పవిత్ర ప్రపంచంలోనే శాంతి ఉంటుంది. ఈ విషయాన్ని పిల్లలైన మీరు చాలా యుక్తిగా మరియు ఆడంబరంతో అర్థం చేయించండి. అప్పుడు తండ్రి పేరు ప్రసిద్ధమవుతుంది. పాట. నేను ఒక చిన్న బాలుడును. ఓం శాంతి. ఈ పాట భక్తి మార్గంలో గాయనం చేయబడింది. ఎందుకంటే ఒకవైపు భక్తి ప్రభావం ఉంటుంది, మరొక వైపు ఇప్పుడు జ్ఞాన ప్రభావం ఉంది. భక్తి మరియు జ్ఞానానికి రాత్రికి పగలకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఎటువంటి వ్యత్యాసం? ఇదైతే చాలా సహజం. భక్తి రాత్రి, జ్ఞానము పగలు. భక్తిలో దుఃఖం ఉంది. భక్తులు దుఃఖితులైనప్పుడు భగవంతుని పిలుస్తారు. దుఃఖితులు దుఃఖంను దూరం చేసేందుకు భగవంతుడు రావాల్సి పడుతుంది. అప్పుడు బాబాను డ్రామాలో ఏదైనా తప్పు జరిగిందా అని అడిగితే, అవును, చాలా పెద్ద పొరపాటు ఉంది, మీరు నన్ను మర్చిపోవటమే పెద్ద పొరపాటు అని బాబా అంటారు. ఎవరు మరిపిస్తారు? మాయా రావణుడు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. పిల్లల్లారా, ఈ ఆట తయారు చేయబడింది. స్వర్గ నరకాలు భారతదేశంలోనే ఉంటాయి. భారతదేశంలోనే ఎవరైనా మరణించినప్పుడు వైకుంఠవాసులయ్యారని అంటారు. కానీ స్వర్గం లేక వైకుంఠం ఎప్పుడుంటాయో తెలియదు. స్వర్గం ఉన్నప్పుడు మనుషులు పునర్జన్మను కూడా తప్పకుండా స్వర్గంలోనే తీసుకుంటారు. ఇప్పుడైతే ఉండేది నరకం. స్వర్గస్థాపన అయినంత వరకు మనుషులు పునర్జన్మలు కూడా నరకంలోనే తీసుకుంటారు. మనుషులకు ఈ విషయాలు తెలియవు. ఒకటి ఈశ్వర్య లేక రామ సాంప్రదాయము, రెండవది రావణ సాంప్రదాయము. సత్య త్రేతాయుగాలలో రామ సాంప్రదాయం ఉంటుంది. వారికి ఎటువంటి దుఃఖము ఉండదు. అశోక వాటికలో ఉంటారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. ఇప్పుడు తండ్రి మళ్ళీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మంను స్థాపన చేస్తారు. అది సర్వోత్తమ ధర్మము. ధర్మములు అనేకము ఉన్నాయి కదా. ధర్మ సమ్మేళనాలు జరుగుతూ ఉంటాయి. భారతదేశంలోకి అనేక ధర్మాల వారు వస్తారు, సమ్మేళనాలు చేస్తారు. ఇప్పుడు ధర్మాన్ని విశ్వసించని భారతవాసులు ఎవరైతే తమ ధర్మంనే తెలుసుకోకుండా ఉన్నారో వారేం ధర్మం సమ్మేళనాలు చేస్తారు? వాస్తవానికి భారతదేశపు ప్రాచీన ధర్మము ఆది సనాతన దేవీ దేవతా ధర్మము. హిందూ ధర్మం అయితే లేనే లేదు. సర్వోన్నతమైనది దేవీ దేవతా ధర్మము. సర్వోన్నతమైన ధర్మము వారిని సింహాసనంపై కూర్చోపెట్టాలని నియమం చెప్తుంది. సర్వోన్నతమైన ధర్మం వారిని సింహాసనంపై కూర్చోపెట్టాలని నియమం చెప్తుంది.
అందరికంటే ముందు ఎవరిని కూర్చోపెట్టాలి? దీనిని గురించి కూడా వారు ఘర్షణ పడుతూ ఉంటారు. ఇలాగే ఒకసారి కుంభమేళాలో గొడవ జరిగింది. మొదట మా వాహన ఊరేగింపు వెళ్ళాలని వారు, లేదు మా వాహన ఊరేగింపు వెళ్ళాలని వీరు, అలా పొట్లాట మొదలైంది. సర్వశ్రేష్ఠ ధర్మం ఏదో పిల్లలు ఈ కాన్ఫరెన్స్లో అర్థం చేయించాలి. వారికి తెలియదు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే అని తండ్రి చెప్తున్నారు. అది ఇప్పుడు ప్రాయలోపమైపోయింది. స్వయాన్ని హిందువులమని చెప్పుకుంటున్నారు. చైనాలో ఉన్నవారు మాది చైనా ధర్మం అని చెప్పుకోరు కదా. వారైతే ఎవరు ప్రసిద్ధమైన వ్యక్తిగా కనిపిస్తారో వారిని ముఖ్యస్థులుగా భావించి సింహాసనంపై కూర్చోబెడతారు. నియమానుసారం సమ్మేళనాలకైతే చాలామంది రాలేరు. కేవలం ధర్మ పెద్దలకే నిమంత్రణ ఇవ్వటం జరుగుతుంది. ఎక్కువ మంది ఉంటే మాటలు కూడా ఎక్కువైపోతాయి. కానీ వారికిప్పుడు సలహానిచ్చేవారు ఎవ్వరూ లేరు. మీరు శ్రేష్టాతి శ్రేష్టమైన దేవీ దేవతా ధర్మం వారు. ఇప్పుడు దేవతా ధర్మంను స్థాపన చేస్తున్నారు. భారతదేశంలో ముఖ్య ధర్మం ఏదైతే ఉందో, ఏదైతే సర్వధర్మాలకు మాతా పిత వంటిదో, ఆ ధర్మ పెద్దను ఈ కాన్ఫరెన్స్లో ముఖ్యులుగా కూర్చోపెట్టాలి. ముఖ్య ఆసనంపై వారిని కూర్చోపెట్టాలి. మిగిలిన వారందరూ వారికంటే క్రింద ఉన్నారు. కావున ముఖ్యమైన పిల్లల బుద్ధి దీనిని గురించి పనిచేయాలి. భగవంతుడు అర్జునునికి కూర్చుని అర్థం చేయిస్తారు. ఇతడు సంజయుడు, అర్జునుడైతే రధికుడు. అతనిలో రథసారథి తండ్రి అయిన శివబాబా. కానీ వారు భగవంతుడు రూపం మార్చుకుని కృష్ణుని తనువులో వచ్చి జ్ఞానం ఇచ్చారని భావిస్తారు. కానీ నిజానికి అలా కాదు. ఇప్పుడు ప్రజాపిత కూడా ఉన్నారు. త్రిమూర్తి చిత్రం ద్వారా చాలా బాగా అర్థం చేయించవచ్చు. త్రిమూర్తి పైన శివబాబా చిత్రం తప్పకుండా ఉంచాలి. వారు సూక్ష్మవతనంలోని రచన. ఈ విష్ణువు పాలనాకర్త అని పిల్లలు అర్థం చేసుకున్నారు. ప్రజాపిత బ్రహ్మ స్థాపనాకర్త. కావున వారి చిత్రం కూడా ఉండాలి. ఇవి చాలా అర్థం చేసుకోవలసిన విషయాలు. ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా ఉన్నారని బుద్ధిలో ఉండాలి. విష్ణు కూడా కావాలి. ఎవరి ద్వారా స్థాపన చేయిస్తారో వారి ద్వారానే పాలన కూడా చేయిస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు. బ్రహ్మతో పాటు సరస్వతి మొదలైన పిల్లలు చాలామంది ఉన్నారు. వాస్తవానికి వారు కూడా పతితుల నుండి పావనంగా అవుతున్నారు. కావున సమ్మేళనాల్లో ఆది సనాతన దేవీ దేవతా ధర్మపు పెద్దగా జగదాంబ ఉండాలి. ఎందుకంటే మాతలకు చాలా గౌరవం ఉంటుంది. జగదాంబకు చాలా పెద్ద మేళ జరుగుతుంది. ఆమె జగత్పిత పుత్రిక. ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన జరుగుతుంది. గీతా అధ్యాయము పునరావృతం అవుతోంది. ఇది అదే మహాభారత యుద్ధం ఇప్పుడు ఎదురుగా నిల్చుని ఉంది. తండ్రి కూడా చెప్తున్నారు, నేను కల్పపు సంగమ యుగంలో భ్రష్టాచారి ప్రపంచాన్ని శ్రేష్టాచారి ప్రపంచంగా పరివర్తన చేసేందుకు వస్తాను. జగదాంబ జ్ఞానదేవిగా మహిమ చేయబడింది. ఆమెతో పాటు జ్ఞాన గంగలు కూడా ఉన్నారు. వారికి ఈ జ్ఞానము ఎక్కడి నుండి లభించిందని వారిని అడగవచ్చు. జ్ఞానసాగరులైన గాడ్ ఫాదర్ ఒక్కరే.
వారు జ్ఞానాన్ని ఎలా ఇవ్వాలి? తప్పకుండా శరీరాన్ని తీసుకోవలసి వస్తుంది. కావున బ్రహ్మ ముఖ కమలం ద్వారా వినిపిస్తారు. ఈ మాటలు కూర్చుని అర్థం చేయిస్తారు. కాన్ఫరెన్స్లో వారికి గొప్ప ధర్మం ఏదో తెలియాలి కదా. మనము ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారమని ఎవ్వరూ భావించరు. ఈ ధర్మము ప్రాయలోపమైనప్పుడు నేను వచ్చి మళ్ళీ స్థాపన చేస్తానని తండ్రి అంటున్నారు. ఇప్పుడు దేవతా ధర్మము లేదు. మిగిలిన 3 ధర్మాలు వృద్ధి జరుగుతూ ఉంది. కనుక మళ్ళీ దేవీ దేవతా ధర్మంను తప్పకుండా స్థాపించాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ మిగిలిన ఈ ధర్మాలేవి ఉండనే ఉండవు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేసేందుకే తండ్రి వస్తారు. శాంతి స్థాపన ఎలా అవుతోందో పిల్లలైన మీరే తెలియచేయగలరు. శాంతి సాగర్లు ఒక్క పరంపిత పరమాత్మయే. కనుక వారే తప్పకుండా శాంతిని స్థాపన చేస్తారు. జ్ఞానసాగర్లు సుఖసాగర్లు వారే. ఓ పతిత పావన రండి, వచ్చి భారతదేశాన్ని పావన రామరాజ్యంగా చేయండని కూడా పాడతారు. శాంతిమయంగా అయితే వారే తయారు చేస్తారు. ఇది తండ్రి కర్తవ్యమే. మీరు వారి మతంను అనుసరిస్తే శ్రేష్ఠ పదవిని పొందుతారు. ఎవరైతే నా వారిగా అవుతారో రాజయోగంను నేర్చుకుంటారో, మరియు ఎవరైతే బాబా మేము పవిత్రంగా అయ్యి 21 జన్మలకు వారసత్వాన్ని తీసుకుంటామని పవిత్రతా ప్రతిజ్ఞ చేస్తారో వారే యజమానులుగా అవుతారు. పతితుల నుండి పావనంగా అవుతారు. పావనులైన లక్ష్మీనారాయణులే సర్వశ్రేష్ఠులు. ఇప్పుడు మళ్ళీ పావన ప్రపంచం స్థాపన జరుగుతోంది. మీరు శాంతి కొరకు సమ్మేళనాలు చేస్తున్నారు. కానీ మనుషులు శాంతి స్థాపన చేయలేరు. ఇది శాంతి సాగరుడైన తండ్రి కర్తవ్యం. సమ్మేళనాలలో గొప్ప గొప్ప వ్యక్తులు వస్తారు. చాలామంది సభ్యులుగా అవుతారు. వారికి సలహా కూడా ఇవ్వవలసి ఉంటుంది. పిల్లలను తండ్రి ప్రత్యక్షం చేస్తారు. శివబాబా పౌత్రులు, బ్రహ్మ పిల్లలు, జ్ఞానదేవీలు. వారికి భగవంతుడు జ్ఞానంనిచ్చారు. మనుషులైతే శాస్త్రాల జ్ఞానంను చదువుతారు. ఇలా అథారిటీతో తెలిపిస్తే ఆనందం కలుగుతుంది. యుక్తిని తప్పకుండా రచించాల్సి ఉంటుంది. ఒకవైపు వారి సమ్మేళనాలు, మరొక వైపు అత్యంత వైభవంతో మీ సమ్మేళనాలు కూడా జరగాలి. సహజంగా అర్థం చేసుకునేందుకు చిత్రాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. వాటి ద్వారా వెంటనే అర్థం చేసుకుంటారు. వారి కర్తవ్యం వేరు, వీరి కర్తవ్యం వేరు. అందరూ ఒకటే అవచాలరు. ధర్మాలన్నిటి పాత్ర వేరువేరుగా ఉంటుంది. శాంతి కొరకు పరస్పరం కలిసి కర్తవ్యంను చేస్తారు. ధర్మము ఒక్క శక్తి అని అంటారు. కానీ అందరికంటే శక్తివంతుడు ఎవరు? వారే వచ్చి మొదటి నెంబర్ ధర్మమైన దేవీ దేవతా ధర్మంను స్థాపన చేస్తారు. ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. రోజు రోజుకు పిల్లలైన మీకు పాయింట్లు లభిస్తూ ఉంటాయి. అర్థం చేయించే శక్తి కూడా ఉంది. యోగ శక్తి బాగుంటుంది. జ్ఞాని ఆత్మలే నాకు ప్రియమైన వారు అని బాబా అంటారు. అలాగని యోగులు ప్రియమైన వారు కాదని కాదు. ఎవరైతే జ్ఞానులుగా ఉంటారో వారు తప్పకుండా యోగులుగా కూడా ఉంటారు. యోగము పరంపిత పరమాత్మునితో జోడిస్తారు. యోగము లేకుండా ధారణ జరగదు. ఎవరికైతే యోగం ఉండదో వారికి ధారణ జరగదు. ఎందుకంటే దేహాభిమానం చాలా ఉంటుంది.
అసురి బుద్ధి కలవారిని దైవీ బుద్ధి కలవారిగా తయారు చేయాలని తండ్రి అర్థం చేయిస్తారు. రాతి బుద్ధిని బంగారు బుద్ధిగా తయారు చేయువారు తండ్రి అయిన ఈశ్వరుడు. రావణుడు వచ్చి రాతి బుద్ధి కలవారిగా చేస్తాడు. దాని పేరే అసురీ సాంప్రదాయము. దేవతల ముందుకు వెళ్ళి మాలో ఏ గుణాలు లేవు, మేము కాములము, కపుటలము అని అంటారు. మాతలైన మీరు చాలా బాగా అర్థం చేయించగలరు. మురళిని నడిపించేందుకు చాలా ఉమంగం ఉండాలి. పెద్ద పెద్ద సభలలో ఇటువంటి విషయాలు తెలిపించాల్సి ఉంటుంది. మమ్మ జ్ఞానదేవి. బ్రహ్మను ఎప్పుడు జ్ఞానదేవుడని అనరు. సరస్వతి పేరు గాయనం చేయబడింది. ఎవరికి ఏ పేరు ఉంటుందో ఆ పేరునే పెడతారు. మాతల పేరును ప్రసిద్ధం చేయాలి. చాలామంది గోపికలకు చాలా దేహాభిమానం ఉంది. బ్రహ్మకుమారులైన మేము జ్ఞానదేవులము కామా అని అనుకుంటారు. అరే, స్వయం ఈ బ్రహ్మయే తాను జ్ఞానదేవునిగా చెప్పుకోవటం లేదు. మాతలను చాలా గౌరవించవలసి ఉంటుంది. ఈ మాతలే జీవితాన్ని పరివర్తన చేయువారు, మనుషుల నుండి దేవతలుగా చేయువారు. మాతలు ఉన్నారు, కన్యలు ఉన్నారు. అదర్ కుమారీలు రహస్యమునైతే ఎవ్వరూ అర్థం చేసుకోరు. భలే వివాహితులై ఉన్న బ్రహ్మకుమారీలే కదా. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. ఎవరైతే తండ్రి నుండి వారసత్వంను పొందవలసి ఉందో వారే అర్థం చేసుకుంటారు. అదృష్టంలో లేనివారు ఏం అర్థం చేసుకుంటారు? హోదాలు తప్పకుండా నెంబర్ వారుగా ఉన్నాయి. అక్కడ కూడా కొందరు దాసదాసీలు, కొందరు ప్రజలుగా ఉంటారు. ప్రజలు కూడా కావాలి. మనుష్య సృష్టి వృద్ధి చెందుతూ ఉంటుంది కనుక ప్రజలు కూడా వృద్ధి చెందుతూ ఉంటారు. కావున ఇటువంటి సమ్మేళనాలు జరిగినప్పుడు తమను తాము ముఖ్యులుగా భావించువారు తయారుగా ఉండాలి. జ్ఞానం లేనివారు చిన్నవారితో సమానం. అంత బుద్ధి ఉండదు. చూచేందుకు పెద్దవారే కానీ బుద్ధి ఉండదు. అటువంటి వారు చిన్నవారే. కొందరి బుద్ధి చాలా బాగుంటుంది. ఆధారమంతా బుద్ధిపైనే ఉంది. చిన్న చిన్నవారు కూడా చాలా తీక్షణంగా వెళ్తారు. కొందరు తెలిపిస్తూ ఉంటే చాలా మధురంగా అనిపిస్తుంది. చాలా రాయల్గా సంభాషిస్తూ ఉంటారు. వీరు చాలా మంచి పిల్లలైన వారని అర్థమవుతుంది. నడవడికల ద్వారా కూడా ప్రత్యక్షమవుతారు కదా. పిల్లల నడవడికలు చాలా శ్రేష్టంగా అంటే రాయల్గా ఉండాలి. ఎటువంటి అమర్యాదకరమైన కార్యము చేయరాదు. చెడ్డ పేరును తెచ్చేవారు ఉన్నతమైన పదవిని పొందలేరు. శివబాబా పేరును చెడుపుతున్నారు అంటే తెలిపించే హక్కు తండ్రికి కూడా ఉంది. అచ్చా, రాత్రి క్లాసు. జీవాత్మలమైన మనము పరంపిత పరమాత్ముని సన్ముఖంలో కూర్చుని ఉన్నామని ఇప్పుడు పిల్లలైన మీరు భావిస్తారు. దీనినే మంగళమెల్లము అని అంటారు. మంగళం భగవాన్ విష్ణు అని మహిమ చేస్తారు కదా. ఇప్పుడిది మంగళమెల్లం కదా. భగవంతుడు విష్ణువు కులపు వారసత్వంను ఇస్తారు. అందుకే వారిని మంగళం భగవాన్ విష్ణువు అని అంటారు. తండ్రి జీవాత్మలతో కలిసినప్పుడు అది చాలా సుందరంగా ఉంటుంది. ఇప్పుడు ఈశ్వరుని నుండి మన వారసత్వాన్ని తీసుకునేందుకు ఈశ్వర్య సంతానంగా అయ్యామని మీరు భావిస్తారు. ఈశ్వర్య వారసత్వం తర్వాత దైవీ వారసత్వం లభిస్తుందని అంటే స్వర్గంలో పునర్జన్మ లభిస్తుంది అని పిల్లలకు తెలుసు. కావున పిల్లల్లో ఖుషీ పాదరస మట్టం పైకెక్కి ఉండాలి. మీ వంటి అదృష్టవంతులు లేక సౌభాగ్యశాలులైతే మరెవ్వరూ లేరు.
ప్రపంచంలో బ్రాహ్మణ కులస్థులైన మీరు తప్ప మరెవ్వరూ భాగ్యశాలులు అవ్వచాలరు. విష్ణు కులము సెకండ్ నంబర్ అవుతుంది. అది దైవీ వడి. ఇప్పుడిది ఈశ్వర్య వడి. అంటే ఇది శ్రేష్టమైనది కదా. దిల్వాడా మందిరం అనగా ఈశ్వర్య ఒడిలోని మందిరం. అంబా మందిరం కూడా ఉంది. అది సంగం యుగ సాక్షాత్కారంను అంతగా చేయించదు. ఈ దిల్వాడా మందిరం సంగం యుగంను సాక్షాత్కారం చేయిస్తుంది. పిల్లలు అర్థం చేసుకున్నంతగా ఇతర ఏ మానవ మాతృలు అర్థం చేసుకోలేరు. బ్రాహ్మణులైన మీకున్నంత జ్ఞానము దేవతలకు కూడా లేదు. పిల్లలకున్నంత తెలివి కూడా ఉండదు. మీరు సంగమ యుగపు బ్రాహ్మణులు. వారు మిమ్మల్నే బ్రాహ్మణ సో దేవత అని మహిమ చేస్తారు. బ్రాహ్మణులే దేవతలుగా అవుతారని అంటారు. అటువంటి బ్రాహ్మణులకు నమస్కారము. బ్రాహ్మణులే నరకాన్ని స్వర్గంగా తయారు చేసే సేవ చేస్తారు. అటువంటి పిల్లలకు బ్రాహ్మణులకు నమస్కారము. అచ్చా, గుడ్ నైట్. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రికి ప్రియమైన వారిగా అయ్యేందుకు జ్ఞానులుగా యోగులుగా అవ్వాలి. దేహాభిమానంలోకి రాకూడదు. సెకండ్ పాయింట్, మురళీని నడిపించే ఉత్సాహం కలిగి ఉండాలి. తమ నడవడిక ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయాలి. చాలా మధురంగా మాట్లాడాలి. వరదానము. కర్మభోగాన్ని కర్మయోగంలోకి పరివర్తన చేసి సేవకు నిమిత్తంగా అయ్యే భాగ్యవాన్ భవ. విస్తారము. శరీరం యొక్క లెక్కాచారము ఎప్పుడూ కూడా ప్రాప్తి లేక పురుషార్థ మార్గంలో విఘ్నంగా అనుభవం అవ్వరాదు. శరీరం ఎప్పుడూ కూడా సేవ నుండి వంచితంగా చేయురాదు. భాగ్యశాలి ఆత్మ కర్మభోగ సమయంలో కూడా ఏదో ఒక రకమైన సేవకు నిమిత్తంగా అవుతుంది. కర్మభోగము చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు. ఆ కథను విస్తారం చేయకండి. దాన్ని వర్ణించటం అనగా సమయాన్ని మరియు శక్తిని వ్యర్థంగా పోగొట్టుకోవటం. యోగి జీవితం అంటే కర్మభోగాన్ని కర్మయోగంలోకి పరివర్తన చేసేయటం. ఇదే భాగ్యశాలి ఆత్మల గుర్తు. స్లోగన్. దృష్టిలో దయ మరియు శుభభావన ఉంటే అభిమానము మరియు అవమానాల దృష్టి సమాప్తమైపోతుంది. అచ్చా, ఓం శాంతి.